ఇప్పుడు మీరు విన్న ఈ సాంగ్ని నేను గూగుల్ జెమినీలో కొత్తగా వచ్చిన అప్డేట్ను యూజ్ చేసుకొని క్రియేట్ చేశాను. చాలా సింపుల్గా, చాలా ప్రొఫెషనల్గా అయితే సాంగ్ అయితే జనరేట్ అయింది. మీరు ఎప్పుడైనా మీ ఆలోచనలను, ఊహలను కేవలం సెకండ్ల వ్యవధిలో ఒక అద్భుతమైన పాటగా మార్చాలని అనుకున్నారా? అది కూడా మంచి మ్యూజిక్, వాయిస్ మరియు లిరిక్స్తో సహా. అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ తెలుగులో. గూగుల్ డీప్ మైండ్ వాళ్ళ జెమినీలో కొత్తగా లిరియా 3 అనే ఒక కొత్త అద్భుతమైన మ్యూజిక్ జనరేషన్ మోడల్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మనం ఏఐతో టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ క్రియేట్ చేసాం. కానీ ఇప్పుడు ఏకంగా ప్రొఫెషనల్ స్థాయి పాటలు కూడా క్రియేట్ చేయొచ్చు. మీరు ఒక చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, దానికి తగ్గట్లుగా మ్యూజిక్, లిరిక్స్ ఇంకా వోకల్స్ అన్నీ అదే సెట్ చేసి ఒక ఒరిజినల్ సాంగ్ని మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రాసెస్ ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. గూగుల్లోకి వెళ్ళి gemini.google.com అని టైప్ చేయండి. మీకు గూగుల్ జెమినీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. టూల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ మ్యూజిక్ అనే ఆప్షన్ కొత్తగా యాడ్ అయింది. దీనిపైన క్లిక్ చేయగానే మనకు పిక్ ఏ ట్రాక్ టు రిమిక్స్ అని వస్తుంది. అంటే మీరు ఒక ర్యాప్ సాంగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, లాటిన్, పాప్, డిఫరెంట్ స్టైల్స్లో మనము మ్యూజిక్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మరి తెలుగులో మనము ఎలాంటి మ్యూజిక్ను క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొన్ని శాంపుల్ ప్రాంప్ట్స్ అయితే తీసుకున్నాను, శాంపుల్ ఎగ్జాంపుల్స్. ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసి మ్యూజిక్ ఎట్లా క్రియేట్ అవుతుందో ఇప్పుడు లైవ్గా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక శాంపిల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను తెలుగులో. ఇక్కడ చూడండి, మాస్ సాంగ్ అని చెప్పి పక్క లోకల్ తెలుగు మాస్ పాట, తీర్మాన్ డప్పుల మూత అని చెప్పి ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాను. మీరు తెలుగులో ఎట్లయినా టైప్ చేయొచ్చు. ఇచ్చిన తర్వాత ఇక్కడ మ్యూజిక్ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎంటర్ పైన క్లిక్ చేయాలి. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఇక్కడ చూడండి ఒక సాంగ్ అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ మనకి ఇది బీటా వర్షన్ టెస్టింగ్లో ఉంది కాబట్టి ఓన్లీ 30 సెకండ్ సాంగ్ మాత్రమే క్రియేట్ అవుతుంది. కానీ బెస్ట్ సాంగ్ అయితే జనరేట్ అవుతుంది. మీకు సునోలో కానీ వేరే ఏ మ్యూజిక్ ఛానల్లో కూడా ఇంత పర్ఫెక్ట్ సాంగ్ అయితే జనరేట్ అవ్వదు. మీకు ప్లే చేసి చూపిస్తాను. పల్లె జాతర ఊరేగింపు స్టార్ట్ అయ్యింది రో, జై జై కొట్టుకుంటా అడుగెయ్యి ముందుకో, తిన్మార్ మోతతో ఊరంతా ఊగిపోవాలే మన పవరే. ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేసేసి మీరు ఆడియో ట్రాక్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంకా డిఫరెంట్ స్టైల్స్లలో ఈ కొత్త అప్డేట్ ఎట్లా క్రియేట్ చేస్తుందో చూద్దాం. సో ఇప్పుడు నేను ఇంకొక ప్రాంప్ట్ అయితే టెస్ట్ చేస్తున్నాను. చూడండి, మెలోడీ సాంగ్, ఒక మంచి తెలుగు మెలోడీ సాంగ్ క్రియేట్ చేయమని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక మెలోడీ సాంగ్ ఎట్లా క్రియేట్ అవుతుందో. చూపులు కలిసే వేళ మౌనం పలికే భాష, నీ అడుగుల సవ్వడి వినగా నా గుండెలో ఆనందం పొంగే. సో సాంగ్ అయితే చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అయింది. మనకు బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, వోకల్స్ కానీ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ మనము ఇంకొక స్టైల్ ప్రాంప్ట్ని అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఒక సాడ్ సాంగ్ని ట్రై చేద్దాం. ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేసి ఈ సాడ్ సాంగ్, ఎమోషనల్ సాడ్ సాంగ్ ఎట్లా క్రియేట్ అవుతుందో టెస్ట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక సాడ్ సాంగ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. కళ్ళలో ఈ నీరు ఎందుకో, గుండెలో ఈ బాధ ఎందుకో. సో చూడండి మనకు ఎంత పర్ఫెక్ట్గా వాయిస్, వోకల్స్, ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఇంకా వేరే డిఫరెంట్ స్టైల్లో ఉన్న ప్రాంప్ట్స్ అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక భక్తి సాంగ్ని ట్రై చేశాను. సో ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రాంప్ట్ ఇచ్చాను, ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు సాంగ్ క్రియేట్ అయిన తర్వాత ఎట్లా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక భక్తి సాంగ్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. నా మనసు శాంతి పొందేను, నీ దివ్య రూపము చూచేను, దేవా నా ఆత్మ నీలో సాగేను, ఆనంద సాగరంలో తేలేను. సో చూసారు కదా, మనకు ఒక మంచి భక్తి సాంగ్ కూడా క్రియేట్ అయింది. సో ఇట్లా మీరు డిఫరెంట్ స్టైల్స్లో సాంగ్స్ని అయితే ట్రై చేయొచ్చు. సో ఈ రీసెంట్ అప్డేట్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది.
కాకపోతే ఇంకా అది బీటా వర్షన్లో ఉంది, అంటే ఇంకా టెస్టింగ్ మోడ్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే క్రియేట్ చేస్తున్నారు. సో ఇది ప్రజెంట్ మనకు మార్కెట్లో ఉన్న suno.com లాంటి వెబ్సైట్లకు ఒక పెద్ద కాంపిటీటర్. ఎందుకంటే సునోలో మనకు తెలుగు పదాలు, తెలుగు వర్డ్స్ అనేది ప్రాపర్గా రావు. కానీ ఇక్కడ గూగుల్ జెమినీలో కొత్తగా వచ్చిన ఈ మ్యూజిక్ అప్డేట్ అయితే మనకు ఒరిజినల్ సినిమా సాంగ్ లాగా క్రియేట్ చేస్తుంది. అంటే మనం యూజ్ చేసిన పదాలు కానీ, వర్డ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ వోకల్స్ కానీ చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ అప్కమింగ్ డేస్లలో ఇది కంప్లీట్గా టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి మంచి సాంగ్స్ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండబోతోంది. సో ఈ అప్డేట్ అయితే చాలా బెస్ట్ అప్డేటు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, షార్ట్స్ కానీ మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు చాలా సింపుల్ స్టెప్స్లో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అట్లాగే హైప్ చేయండి. సో మీరిచ్చే మోటివేషను మాకు ఇలాంటి మంచి మంచి ఏఐ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ ఫైనలీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అప్డేట్ అనేది ఓన్లీ కంప్యూటర్స్, ల్యాప్టాప్లో, సిస్టమ్స్లో మాత్రమే అవైలబుల్ ఉంది. మీకు మొబైల్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్లో మొబైల్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని ఏవైనా సాంగ్స్ని క్రియేట్ చేశారా, క్రియేట్ చేస్తే ఆ సాంగ్ ఎట్లా ఉంది, ఏ సాంగ్స్ క్రియేట్ చేశారనేది కామెంట్ చేయండి.